దేవుడు ఎందుకు ఈ శ్రమను నా జీవితంలో అనుమతించాడు? దేవుడు స్కిప్ చేయొచ్చుగా, దేవుడు తప్పించొచ్చు కదా, దేవుడు రాకుండా కాపాడొచ్చు కదా. కొన్నిసార్లు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వచ్చింది, ఎందుకు వచ్చింది అని అనుమానాలు ఉండొచ్చు. బట్ రిమెంబర్, maybe this is a process that God wants to take you through so that you can be sanctified. నీవు కడగబడడానికి ఒక శ్రమల కొలిమి వలె ఈ పరిస్థితి గుండా దేవుడు నిన్ను పంపిస్తున్నాడేమో. ఏదైనా ఒక కష్టం రాగానే విశ్వాసంగా మనం చేసే పని ఏంటంటే, ఈ శ్రమ త్వరగా తీసేయి, పోవాలి, త్వరగా బయటపడిపోవాలి. ఇదే ప్రార్థన మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డూ. కానీ ఒక విశ్వాసిగా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, అఫ్ కోర్స్ వీ ప్రే ఫర్ గాడ్స్ హెల్ప్, గాడ్స్ గ్రేస్, దేవుడిచ్చే విడుదల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. దట్ ఈస్ ఎనీవే దేర్. బట్ దాంతో పాటు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ శ్రమలో నేనేం నేర్చుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా? శ్రమ తీసే ప్రభా అని ప్రార్థన చేసినా, ఎంత ఆసక్తిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో అంతే ఆసక్తిగా ఈ శ్రమ, ఈ పరిస్థితి నా జీవితంలో నువ్వు ఎందుకు అనుమతించావు? కారణం లేకుండా అయితే నువ్వు నా జీవితంలో ఏదో అనుమతించావు ప్రభా, నాకు తెలుసు. సో ఈ కీడును కూడా నువ్వు మేలుగా మారుస్తావు, ఈ కీడును కూడా నువ్వు మేలుగా మార్చగలవు. ఈ కీడు వెనకాల కూడా నువ్వేదో మేలును దాచిపెట్టి ఉంటావు. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని